అందరు నమస్కారం. ఓం నమో వెంకటేశయ్య. మనం ఈరోజు పొద్దున్నుంచో రాత్రి నుంచో కొన్ని సోషల్ మీడియా కానివ్వండి, వైసీపీ సంబంధించిన ఛానల్స్ కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. తెగ ట్రోల్ చేస్తున్నారు. తిరుమలలో ఒక భక్తుడు వచ్చి నానా హంగామా చేసి టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని డౌన్ డౌన్ అంటూ అక్కడున్న భక్తులను రెచ్చగొట్టి అతను మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసిన సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా ఇందాకే బయటపడింది. అతను ఒక నియోజకవర్గంలో అతను ఒక వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు కూడా. అతను ఇప్పుడు అదుపులో తీసుకోవాలి పోలీసులు కూడా. అతను దర్శనానికి వచ్చే సమయంలో మామూలుగా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు 5-6 గంటలు కామన్ గా ఉంటుంది. రద్దీ రోజులు కానివ్వండి, రద్దీ లేని రోజు కానివ్వండి, 5-6 గంటలు శ్రీవారి దర్శనం కామన్. ఆ దర్శనం లైన్ లోకి వచ్చి అక్కడ నువ్వు చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ డౌన్ డౌన్ నినాదాలు చేసి ఆ నినాదాలు చేసిన వీడియోను కూడా రికార్డ్ చేయించుకున్నారు. అంటే ఇవన్నీ కుట్రపూర్వంగా టీటీడీ ఎంతసేపు అయినా వెంకటేశ్వరతో గతంలో కూడా చూసాం. లడ్డు విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో కానివ్వండి, గో పూజ విషయంలో కానివ్వండి, గోవుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు టీటీడీలో ఏదో ఒక విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మా వెంకటేశ్వర భక్తులు మనోభావాలు దెబ్బతీసి బాధ పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు వైసీపీ పార్టీ అని చెప్పి మరొకసారి బయటపడింది. మనం చూసుంటాం. ఈరోజు అతను ఎవరో తీసుకొచ్చి తిరుమలలో దర్శనానికి ఇచ్చి అతను ఆ లైన్ లో ఉండి టీటీడీ డౌన్ డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే 5-6 గంటలు మామూలుగా పడుతుంది దర్శనానికి. ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ప్లాన్. వైసీపీలో ఒకటే చెప్తున్నాం, మీరు దేవుడితో గత 5 ఏళ్ళు రాజకీయం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా రాజకీయం పేరుతో టీటీడీ చెడ్డ పేరు తీసుకురావాలంటే కుదరదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీకి ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసేసాం. ఎక్కడికక్కడ టీటీడీలో జరుగుతున్న అవినీతి మొత్తం బయట పెట్టాం. టీటీడీ దర్శనాలు కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, అన్ని కూడా టైం టు టైం కరెక్ట్ టైంకి భక్తులకు అందుతోంది. ఎవరైతే ఈ నిందలేశారో, అలా నినాదాలు చేశారో, అతను కూడా బయటకు వచ్చి లేదండి తప్పైపోయి క్షమించమంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి, రాజకీయ కుట్ర చేశాడు కాబట్టి దొరికిపోయాడు. ఇవంతా కూడా కరెక్ట్ కాదు. దీనివల్ల వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీస్తాయి. స్థానికులు మేమందరం కూడా బాధపడుతున్నాం. మీరు ఏమైనా ఉంటే దర్శనం చేసుకో, సమయం పడుతుంది కాబట్టి వెయిట్ చేయాలి దర్శనానికి వచ్చినప్పుడు. అంతేగాని మీరు దర్శనానికి వచ్చి టికెట్ తీసుకొని మీ మనుషులతో వీడియో తీయించి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టించి టీటీడీలో పరిస్థితులు బాగాలేదు, సదుపాయాలు బాగాలేని చెప్తే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా మీ అందరికి బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఇటువంటి చిల్లర పనులు దయచేసి చేయకండి. దీనివల్ల నిజమైన భక్తులందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ ఒక చిల్లర పనులు, ఈ ఒక్క ఏదైతే ఈ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళకి సంబంధించి మీడియాలో పెడుతున్నారో, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫోన్ రాలే కదా.